హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం రీసెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఈ వీడియోలో ప్రాక్టీస్ చేసుకుందాం. సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో ఇవి మీకు రాబోయే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఇతర అన్ని ఎగ్జామ్స్ కూడా చాలా యూజ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో మన ఛానల్లో రీసెంట్గా కరెంట్ అఫైర్స్ సంబంధించిన ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో అందులో ఉన్న వీడియోస్ మీరు చూసారంటే మీకు రాబోయే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఈ ఎగ్జామ్స్కి మనకు రివిజన్లో భాగంగా చాలా యూజ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఆ వీడియోస్ చూడండి, మీకు తప్పకుండా యూజ్ అవుతాయి. ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ఇటీవల విడుదల చేసిన స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2024 నివేదిక ప్రకారం భారతదేశ జనాభా ఎంత? సో మనకు యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అనేది ఇటీవల ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. సో అందులో భాగంగా మన యొక్క భారత జనాభా ఎంత అంటే 144.17 కోట్లుగా చెప్పుకోవచ్చు. మన దేశం 144.17 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో వచ్చేసి చైనా ఉంది. సో చైనా యొక్క జనాభా ఎంత అంటే 142.5 కోట్లతో చైనా రెండవ స్థానంలో నిలవడం జరిగింది. సో దేని యొక్క నివేదిక ప్రకారం అంటే మనకు స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2024 నివేదిక ప్రకారం మనకు ఈ విధంగా పేర్కొనడం జరిగింది. సో ఈ నివేదికలో ఇంకా చాలా డీటెయిల్స్ ఉంటాయి, అవన్నీ మీరు చదువుకోండి. సో ఇందులో మళ్ళీ 0 నుంచి 14 సంవత్సరాల మధ్య వారి జనాభా శాతం ఎంత, అదేవిధంగా 15 నుంచి 64 మధ్య వయసు గల వారి జనాభా శాతం ఎంత, సో ఈ విధంగా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చూసుకోండి. ఓకేనా? సో ఇది మనకి క్వశ్చన్ సంబంధించి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, సో ఏ దేశ ప్రధానమంత్రిగా అహ్మద్ అబ్దుల్లా ఆల్ అహ్మద్ ఆల్ సభ నియమితులయ్యారు? సో మనకు ఏ దేశ ప్రధానమంత్రిగా ఇటీవల అహ్మద్ అబ్దుల్లా ఆల్ అహ్మద్ ఆల్ సభ నియమితులయ్యారంటే దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు కువైట్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఇటీవల మనకు కువైట్ దేశ ప్రధానంగా ఈ యొక్క అహ్మద్ అబ్దుల్లా ఆల్ అహ్మద్ ఆల్ సభ అనేవారు మనకు నియమితులవడం జరిగింది. ఆప్షన్ 4 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, వెస్టిండీస్ అమెరికాలో జరిగే పురుషుల 2024 T20 వరల్డ్ కప్ అంబాసిడర్గా ఐసీసీ ఎవరిని ఎంపిక చేస్తుంది? మనకు వెస్టిండీస్ అమెరికాలో మనకు T20 వరల్డ్ కప్ అనేది ఇప్పుడు జరగబోతుంది 2024లో. అయితే మనకు ఈ యొక్క వరల్డ్ కప్కి అంబాసిడర్గా ఐసీసీ ఎవరిని నియమించడం జరిగిందంటే దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు ఉసేన్ బోల్ట్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో ఉసేన్ బోల్ట్తో పాటు మరో ఇద్దరిని కూడా బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. సో ఆల్ ఓవర్ అంటే మనకు ఒకరు వచ్చేసి మనకు యువరాజ్ సింగ్, అదేవిధంగా క్రిస్ గేల్, అదేవిధంగా ఉసేన్ బోల్ట్. సో ఈ యొక్క ముగ్గురిని మనకు ఈ యొక్క T20 వరల్డ్ కప్ బ్రాండ్ అంబాసిడర్గా ఐసీసీ నియమించడం జరిగింది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మనకు ఈ యొక్క వరల్డ్ కప్ అనేది ఎక్కడ జరగబోతుందంటే వెస్టిండీస్ మరియు అమెరికాలో జరగబోతుంది. ఓకేనా? సో ఓకే, సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి. మిలిటరీ బలోపేతంలో భాగంగా సైబర్ సైన్యాన్ని సిద్ధం చేస్తున్న దేశం ఏది? మిలిటరీ బలోపేతంలో భాగంగా సైబర్ సైన్యాన్ని సిద్ధం చేస్తున్న దేశం ఏది అని అడిగాడు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు చైనా అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. చైనా అనేది మనకు మిలిటరీ బలోపేతంలో భాగంగా సైబర్ సైన్యాన్ని సిద్ధం చేయడం జరుగుతుంది. ఓకేనా? సో మనకు దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ 3 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, 2050 కల్లా ప్రపంచ వృద్ధుల జనాభాలో ఎంత శాతం భారతీయులు ఉంటారని CBRE సంస్థ సర్వేలో తెలిపింది? మనకు 2050 కల్లా ప్రపంచ వృద్ధుల జనాభాలో మన భారతీయుల వృద్ధుల జనాభా శాతం అనేది ఎంత ఉంటుందని CBRE సంస్థ సర్వేలో తెలిపిందంటే మనకు దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి 17% అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ 2 అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, ఇక్కడ చూడండి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO రక్షణ మంత్రుల సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది? మనకు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO అంటాం. అయితే దీని యొక్క రక్షణ మంత్రుల సదస్సు ఇటీవల జరగడం జరిగింది. అయితే ఈ సమావేశం అనేది ఎక్కడ జరిగింది? ఈ యొక్క సదస్సు అనేది ఎక్కడ జరిగిందంటే దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి ఆస్థానాలో జరిగింది. మనకు SCO యొక్క రక్షణ మంత్రుల సదస్సు ఇటీవల ఆస్థానాలో జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ 3 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ 28th క్వశ్చన్ చూసినట్టయితే, భారతదేశపు మొదటి బహుళార్థ సాధక గ్రీన్ హైడ్రోజన్ ప్రైవేట్ ప్రాజెక్టును ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? భారతదేశపు మొదటి బహుళార్థ సాధక గ్రీన్ హైడ్రోజన్ ప్రైవేట్ ప్రాజెక్టును ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగిందంటే దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు హిమాచల్ ప్రదేశ్లో ప్రారంభించడం జరిగింది. ఏంటి? మొట్టమొదటి బహుళార్థ సాధక గ్రీన్ హైడ్రోజన్ ప్రైవేట్ ప్రాజెక్ట్. ఓకేనా? సో నెక్స్ట్ 29th క్వశ్చన్ చూడండి. హెవెన్లీ ఐలాండ్స్ ఆఫ్ గోవా పుస్తక రచయిత ఎవరు? హెవెన్లీ ఐలాండ్స్ ఆఫ్ గోవా పుస్తక రచయిత ఎవరు అంటే మనకు దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి
శ్రీధరన్ పిల్లై. శ్రీధరన్ పిల్లై అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 3 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ 30 క్వశ్చన్ చూసినట్టయితే రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులవ్వడం జరిగిందంటే దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు స్వామి గౌతమానందజీ మహారాజ్. సో స్వామి గౌతమానందజీ మహారాజ్ మనకు ఇటీవల ఈ యొక్క రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ యొక్క 17వ అధ్యక్షుడిగా నియమితులవ్వడం జరిగింది. 17వ వ్యక్తి ఈ యొక్క రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్కి అధ్యక్షుడిగా ఎన్నికైన 17వ వ్యక్తిగా మనకు ఈ యొక్క స్వామి గౌతమానందజీ మహారాజ్ను చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ రామకృష్ణ మఠం అనేది ఎప్పుడు ఏర్పడింది, సో దీన్ని ఎవరు ఏర్పరిచారు, అలాగే రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ అనేది ఎప్పుడు ఏర్పడింది, ఎవరు ఏర్పరిచారు అనేది మీరు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే క్రింది వాటిలో సరైనది ఏది అని ఇచ్చాడు. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, యాక్సిస్ బ్యాంక్ ఎండి సిఓగా అమితాబ్ చౌదరి ఇటీవల తిరిగి నియమితులవడం జరిగింది అన్నాడు. ఇది మనకు రైట్ ఆన్సరే. సో యాక్సిస్ బ్యాంక్ ఎండి సిఓగా అమితాబ్ చౌదరి ఇటీవల తిరిగి మళ్ళీ నియమితులవడం జరిగింది. మనకి ఇది రైట్ ఆన్సరే. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా తిరిగి 1 సంవత్సర పదవి కాలానికి టి రవిశంకర్ నియమితులయ్యారు. సో మనకు ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నర్గా తిరిగి మనకు మళ్ళీ 1 సంవత్సరం పదవి కాలానికి టి రవిశంకర్ గారు నియమితులవడం జరిగింది. మనకి ఇది కూడా రైట్ ఆన్సరే. ఆ తర్వాత ఇండియన్ బ్యాంక్ ఎండీగా ఆశిష్ పాండే నియమితులయ్యారు. మనకు ఇండియన్ బ్యాంక్ యొక్క ఎండీ ఎవరంటే ఆశిష్ పాండే. సో ఇతను మనకు ఇటీవల నియమితులవడం జరిగింది ఆశిష్ పాండే. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మనకు యాక్సిస్ బ్యాంక్ ఎండీగా అమితాబ్ చౌదరి ఉన్నారు. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ యొక్క డిప్యూటీ గవర్నర్గా టి రవిశంకర్ ఇటీవల 1 సంవత్సర కాలానికి నియమితులవడం జరిగింది. ఆ తర్వాత మనకు ఇండియన్ బ్యాంక్ ఎండీగా ఆశిష్ పాండే నియమితులవడం జరిగింది. సో ఇక్కడ మనకు అన్నీ కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ 1 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఏబీసీ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో ఓకేనా, ఇక్కడ మీకు క్వశ్చన్. సో భారత నేవీ కొత్త చీఫ్గా ఎవరు నియమితులయ్యారు, అదేవిధంగా భారత ఆర్మీ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు, అదేవిధంగా భారత ఎయిర్ ఫోర్స్ చీఫ్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, సో భారత నేవీ కొత్త చీఫ్గా ఎవరు నియమితులయ్యారు, భారత ఆర్మీ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు, అదేవిధంగా భారత ఎయిర్ ఫోర్స్ చీఫ్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, సో ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్స్తో ఖచ్చితంగా వీడియో చేసుకుందాం. సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.